రేవంత్ రెడ్డికి జోగురామన్న సవాల్ విసిరారు. ఆదిలాబాద్ పర్యటనలో రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. 15 ఆగస్టుకి రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించే దమ్ముందా అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రైతులు, పెన్షనర్లు, ఉద్యోగులు అందరూ ఆదిలాబాద్లో రేవంత్ రెడ్డిని ఎక్కడికక్కడ అడ్డుకుని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. 8 సార్లు ఒక మహబూబ్ నగర్ మీ అభ్యర్థి ప్రచారం కొరకు వెళ్ళామంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు రేపు మా జిల్లాకి వచ్చి ఏం చెప్తాం అంటే మా జిల్లా వాళ్ళు అమాయకులు అనుకుంటున్నావా? నీ సొంత జిల్లాలోనే ప్రశ్నిస్తున్నారు. ఇలా ఏం చేయకుండా మేము ఎట్లా ఓట్లు అడుగుమంటాం అని చెప్పి స్వయాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ప్రశ్నించారు రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, ఒకవేళ మరి 15 ఆగస్టు నాడు 2 లక్షల రుణం మాఫీ చేస్తా అని చెప్తున్నావు కదా, రేపు ఆదిలాబాద్ సభలో చెప్పు. నేను 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు లోపల చేయకపోతే నేను నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను చెప్తావా? రేపు బహిరంగ సభలో చెప్పు. నేను ముందు అబద్ధం ఆడినా నన్ను మీరు నమ్ముతలేరు. నేనే స్వయంగా ఒకవేళ 15 ఆగస్టుకు చేస్తానని చెప్పి 2 లక్షల రుణమాఫీ అంటున్నాను, ఒకవేళ చేయకపోతే నీ పదవికి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తామని చెప్పి ఆదిలాబాద్ బీఆర్ఎస్ శాఖ డిమాండ్ చేస్తాం. నేను ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పెన్షనర్స్ అందరూ కూడా రేపు మీ 4,000 రూపాయల పెన్షన్ ఏమైందని అడగండి. మీరు రైతు భరోసా 15,000 చెప్పిండ్రు, కానీ మా 10,000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధుని ఇస్తారా లేదా అని చెప్పి రేపు ప్రజలు అడగండి. కళ్యాణ్ లక్ష్మి గురించి అడగండి. నువ్వు చెప్పినటువంటి మాటల్ని అమలు చేయాలని చెప్పి అడుగుతున్నాం. ఇలా ప్రాంతీయ పార్టీలు ఇలా గెలుస్తేనే రేపు సెక్యులరిజాన్ని కాపాడుతారు, అన్ని కులాలను మతాలను సమానంగా చూస్తారు. ఇదే ఆదిలాబాద్లో బడేబాయ్ అన్నాడు చోటేబాయ్ రేవంత్ రెడ్డి, చోటేబాయ్ అని చెప్పి అన్నాడు బడేబాయ్ నరేంద్ర మోడీ. అందుకొరకు ఇద్దరు చోటేబాయ్ బడేబాయ్లు కలిసి మన అందరినీ మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు రాబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఆత్రం సక్కు గారికి కారు గుర్తు కోటేసి మాకు భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నారు.